ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 14వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం శరత్ ఋతువు గురువారం. తిథి విదియ రాత్రి 2:39 వరకు. నక్షత్రం మూల ఉదయం 11:33 వరకు. అమృతకాలం ఉదయం 6:49 వరకు. తిరిగి తెల్లవారుజామున 6:02 వర్జ్యం ఉదయం 9:58 నుంచి 11:33 వరకు. తిరిగి రాత్రి 8:47 నుంచి 10:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి 10:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:43 నుంచి 3:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:31. సూర్యాస్తమయం సాయంత్రం 5:43. ఈరోజు విశేషం మార్గశిర మొదటి గురువారం. మార్గశిర గురువారం ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇంతటి విశిష్టమైన ఈ రోజు గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. పూర్వం ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4 వర్ణాల వారు కలిసి ఒక్కచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏంటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియచేయండి అంటే పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు లక్ష్మీ వారం రోజు మహాలక్ష్మీదేవి విష్ణు పాదాలను సేవిస్తూ స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంక భూషితమై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏంటి, ఎలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగ్గా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం. లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైంది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అని అవ్వ గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి ఊడవదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిల్వదు. అంతేకాదు, ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాల్లో తిరగడం, అత్తమామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట కూడా లక్ష్మీదేవి కనిపించదు.
ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకుని లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చెయ్యని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులను కూర్చుని భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట దైవమందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుందని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తానని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తర్వాత వైకుంఠానికి చేరతావని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుందని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మితో స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి. అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు: 1వ గురువారం పులగం, 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం అప్పాలు పరమాన్నం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మం రక్షిస్తుంది. నమ్మిన బాటలో ముందుకు వెళ్ళండి. కాలం అనుకూలిస్తుంది. ఒక విజయం ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాలలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. అనవసరంగా భయాందోళనలకు గురి కాకుండా నిశ్చలంగా ఉండడం మంచిది. అనవసరపు ఖర్చులను తగ్గించుకునేలా చర్యలు తీసుకోవడం మేలు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీరు కొనుగోలు అమ్మకానికి సంబంధించిన పనులు చేస్తుంటే మీరు మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. మీ ప్రవర్తన మీకు సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. యువత వారి శ్రమకు తగ్గట్టుగా ఫలితాలు పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. ఆదాయం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి యత్న కార్య సిద్ధి గోచరిస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. దైవానుగ్రహంతో అనుకున్నది సాధిస్తారు. క్రమంగా లాభపడతారు. పెద్దల ప్రశంసలు ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో విజయం ఉంది. ధనయోగం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శుభవార్తను వింటారు. ప్రయత్న కార్యాలు ఆలస్యమైనా సఫలమవుతాయి. సంతానంలో ఒకరికి ఉద్యోగ యోగం ఉంది. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.
వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణాలలో ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగువేస్తారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు, ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కించుకుంటారు. చేపట్టిన పనులను పూర్తి చేసే వరకు విశ్రమించరు. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తారు. మీ ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఇంటి పెద్ద ఆశీస్సులతో గత చాలా రోజులుగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సమసిపోతాయి. వ్యాపారంలో లాభాలు పొందడానికి ప్రణాళికలు వేసుకోండి. ఆ ప్రణాళికలను ప్రారంభించడం కూడా అవసరం. ఉద్యోగులు కార్యాలయంలో తమ పని నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. పట్టుదలగా పనిచేసి సత్ఫలితాన్ని పొందుతారు. అతిగా ఆలోచించవద్దు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశపరిచేవారు ఉంటారు. సౌమ్యంగా సమాధానం ఇవ్వాలి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. మిత్రుల అండ లభిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో ఓర్పుగా వ్యవహరించండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు, పెట్టుబడులు మరిన్ని అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. రాజకీయ వర్గాలకు శుభవర్తమానాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. మీకు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యక్తిగత ఆసక్తి ఉన్న పనుల్లో కొంత సమయాన్ని వెచ్చిస్తే అది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. కొందరు పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో సంభాషించడం వల్ల భవిష్యత్తులో మీరు మంచి ఫలితాలు పొందగలరు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొంత షాపింగ్ కూడా చేస్తారు. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సక్సెస్ అందుకుంటారు. అద్భుతమైన శుభకాలం. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. దైవ బలం కాపాడుతుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి. ధనధాన్య లాభం ఉంది. బంగారు భవిష్యత్తు గోచరిస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. బంధువుల వలన ఆర్థిక వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉత్సాహంగా పనులు చేపట్టి విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమర్థతను చాటుకొని మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. పనులన్నీ సకాలంలో చేస్తే వారికి కూడా సరైన ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ సామర్థ్యాన్ని, ప్రతిభను సరైన విధంగా వాడుకోవాలి. విద్యార్థులు ఈరోజు ఏ పోటీలోనైనా విజయం సాధించవచ్చు. మీరు ఇంటిని రిపేర్ చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి సంబంధించి ఏదైనా ప్లాన్ చేస్తుంటే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇష్టదేవతారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. మానసిక దృఢత్వం ముందుకు నడిపిస్తుంది. పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రశాంత చిత్తంతో సమాధానం ఇవ్వాలి. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. పొరపాటు జరిగితే నష్టం ఎక్కువవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్త. కీలక సమయాల్లో తగిన నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఇష్టమైన వారితో గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక వర్గాలు కొత్త కంపెనీల ఏర్పాటులో నిమగ్నమవుతారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఈరోజు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధువు రాకతో మీ మనస్సు కూడా ఆనందంగా ఉంటుంది. భూమి, ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల వివాహానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలను పూర్తి చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో కొంత పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారం శుభప్రదం. అవసరాలకు తగినట్లుగా పనిచేయాలి. ఉద్యోగంలో తెలియని ఆటంకం ఎదురవుతుంది. ఒత్తిడికి లోనవ్వకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. విశేషమైన ధనయోగం ఉంది. ఓర్పు చాలా అవసరం. ఉపద్రవాల నుంచి బయటపడతారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. ఆరోగ్య సమస్యలు కాస్త తీరుతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. పనుల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఉద్యోగాలలో ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కించుకుంటారు. బంధుమిత్రుల సహకారంతో ముందుకు సాగుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఈరోజు తమ విలువను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు పిల్లల చదువు లేదా వృత్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనుల కోసం పరుగులు తీయాల్సి రావచ్చు. మీకు దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. చిన్న విషయాలను విస్మరించాలి. సూర్య ధ్యానం మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. అభీష్ట సిద్ధికై చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ప్రశంసలు ఉంటాయి. తొందర వద్దు. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించాలి. కొందరి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. దగ్గరి వారితో సంప్రదింపులు మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. మనోబలం పెరుగుతుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఒక లేఖ మీలో ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కళాకారులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అధిక శ్రమ పడతారు. ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లి మంచి ఫలితాలు అందుకుంటారు. శ్రమ అధికమవుతుంది. స్నేహితుల పరిచయాల ద్వారా అనేక పనులు పూర్తవుతాయి. బిజీ షెడ్యూల్తో పాటు మీరు కొన్ని వ్యక్తిగత పనుల కోసం కూడా సమయాన్ని వెచ్చిస్తారు. మీరు ఏ పనినైనా సులభంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మీరు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు కొన్ని యాత్రలు ప్లాన్ చేయవచ్చు. కుజ శ్లోకం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గొప్ప శుభకాలం. అన్ని విధాలా కలిసి వస్తుంది. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారంలో విశేష ధనలాభం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. స్థిరత్వం వస్తుంది. సత్సంబంధాలు పెరుగుతాయి. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ఆనందించే అంశం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు మెల్లిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. చాలా కాలం తర్వాత శుభవార్తలు వింటారు. దీనివల్ల మీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా చేస్తున్న ఏ పనైనా ఇప్పుడు పూర్తవుతుంది. దీనివల్ల మంచి ప్రయోజనాలు వస్తాయి. మీరు ఆహాన్ని పక్కన పెట్టాలి. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఎలాంటి రుణం తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. లక్ష్మీ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. దైవ బలం రక్షిస్తుంది. ఉత్సాహంగా పని ప్రారంభించండి. ఆశించిన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. సత్సంకల్పంతో ఆశయాన్ని సాధిస్తారు. ఆస్తి విలువ పెరుగుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అనుకున్నది సాధించండి. భార్య పిల్లలతో సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. విజయ అవకాశాలు పెరుగుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. వాహనాలు స్థలాలు కొంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది.
చాలా సానుకూల మార్పులు వస్తాయి. సరైన సమయంలో సరైన పరిష్కారాన్ని పొందడం ద్వారా మీరు శక్తిని పొందుతారు. మతం, పనులు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు వాటిలో చురుగ్గా పాల్గొంటారు. బీమా లేదా స్టాక్ మార్కెట్ మొదలైన వాటికి సంబంధించిన పనిలో పెరుగుదల ఉండవచ్చు. ఏదైనా సమస్యలో మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుంచి మీరు సలహా తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. ఆదిత్య హృదయం చదవండి. చేస్తున్న కృషి ఫలిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విజయం ఉంది. నిదానంగా పనులు ప్రారంభించండి. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారు. కష్టాలు ఉంటాయి. శ్రమతో వాటిని అధిగమించవచ్చు. అలసట అధికమవుతుంది. ముఖ్య వ్యక్తుల ప్రోత్సాహం లభిస్తుంది. బాగా ఆలోచించి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. మహాలక్ష్మి కటాక్షం ఉంది. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కృషి, సేవలను కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహం కాని వారికి దూరపు బంధువులతో వివాహం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. అద్భుతాలు సృష్టించే కాలమిది. మీ ఆలోచనలే మీ విజయానికి మూలం. ప్రశాంతమైన మనస్సుతో ముందుకు వెళ్తే తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. సాహసం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నది నిరూపణ అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనయోగం ఉంది. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. మిత్రుల నుంచి ధనలాభ సూచనలు. రాబడి మరింత పెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇష్టదేవతా దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు పొరపాట్లు సరిదిద్దుకుని చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తితో కష్టాలు దూరమవుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. మీ మంచితనం అక్కరకు వస్తుంది. మంచి వార్తలు వింటారు. శత్రుదోషం తొలగుతుంది. వాదోపవాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోండి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో అంచనాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం చేకూరుతుంది. వివాహాది వేడుకలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా చాతుర్యంగా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ విధుల్లో ఒత్తిళ్లు అధిగమిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రాదు అనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.